పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. పెళ్ళాలి మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్ పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్ ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. ఇది చాలా అన్యాయం నాన్న. ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా? జోకులేయొద్దు. కోటేశ్వరుడు కొడుకుని సూటు బూటు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు, బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు. బయటికి వెళ్ళకండి. ఈయన్ని బతులాడేదేంటండి? మనం అడుగుతున్న వాళ్ళమా? మన ఆస్తి మనకు పంచమనండి. ఆస్త కొండలు కూడా సంపాదించావా? ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా, మాది మాకు పంచిచ్చాయి. ఓ పంచకపోతే బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. ఊరుక. ఒక 10,000 అప్పైనా నాన్న, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో? దేనికి? పట్రా చెప్తా. ఇదిగో నాన్న పేస్ట్. ఇప్పుడు ఒకసారి ఆ మూత తీసి నొక్కు. ఏమైంది? పేస్ట్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు. ఆ పేస్ట్ లోపల పెట్ట. బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తదండి? మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి? పడే అష్టలక్ష్మి చూడు, మా చెల్లి వచ్చేసింది చూడండి. నువ్వేంటి చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు? కళ్ళు మూసుకొని చూడు, దిష్టి తగులుతుంది. చెల్లెమ్మా వీళ్ళంతా మన కాలనీ లేబర్స్. లేబర్స్ కాదు బాబు, నైబర్స్. ఏదో ఒక బేవర్స్. ఈ నెళ్ల బ్రోకరు, ఆయన లారీ బ్రోకరు, దొడ్డికాళ్ళోడు, దొంగ గోళ్ళోడు, నక్క సూపరోడు, తిక్కల సన్యాసి. ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్. పెద్ద ఆయన. బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు? మేము ఎప్పుడంతేనండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే? లక్ష్మీదేవిలా ఉంది. ఒక లక్ష్మిలా ఏంటి? లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ కలిసినట్టు లేదు. అమ్మా అమ్మలో చూడరా, నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో. మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు. ఏంటి బాబాయ్, మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగలబెట్టాం. మా కోసం నిలబడ్డ నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు? ఇక్కడ కొట్టావు బాబాయ్. చెల్లెమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నా చేతులతో నేనే దిష్టి తీస్తా. ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం. కిందికి దిగమ్మా. అన్నయ్య. అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా? నువ్వు దిగమ్మా. అన్నయ్య దిగమ్మా. పెద్దాయనా నువ్వు పక్కకి తప్పుకో, చెల్లెమ్మ మొహాట పడుతుంది. వెల్కమ్ టు అవర్ కాలనీ. నువ్వు దిగమ్మా. సారీ అమ్మా. తప్పుకో బాబాయ్. ఇలుగు దృష్టి, పొరుగు దృష్టి, ఇంటో దృష్టి, అందరి దృష్టి, నా దృష్టి, హుటో హుటో చలో చలో పో 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 పో. రామ్మా. బాబు మురళి, నీ చెల్లి తప్పుకో. గుడ్ మార్నింగ్.
ఇదేనమ్మా మన కాలేజీ. అయ్యో నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు. నమస్తే మేడం. నమస్కారం. మురళి ఆ, మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. చెప్పాను కదా, చెప్పినట్టే లేదు. మ్మ్. ఆ, కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ 5th ఫ్లోరు. లిఫ్ట్ కూడా లేదు. నేనున్నా కదా, నా చెల్లికి నేనే లిఫ్ట్. రామ్మా. బాబు, బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళే మెట్లు ఇవేనా? ఏ పాపను ఎత్తుకెళ్తావా? ఆ, పాప బాగుంది, నేను ఎత్తుకెళ్ళనా? వాళ్ళతో మీకెందుకు బాబు, చెల్లి క్లాస్ ఇటే, తీసుకెళ్ళండి. ఎరా ఏంటి? ఆడేంట్రా అంత సీరియస్ గా చూసాడు? ఎవడ్రా వాడు? అడుకో. ఇప్పుడు చూడమన్నా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. న్యూ అడ్మిషన్ మలిక్ కదూ? అవునండి. ప్లీజ్ వెల్కమ్. ఆ, రాణి, మేడం. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఎస్ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ సాయంత్రం వస్తాను, నువ్వేం కంగారు పడమాక. సరే. వస్తాను మేడం. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా, కల్లోకి వచ్చిందా? నువ్వు బంగారం లాంటి నా కోడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వేటే. అసలు ఊరుకో, బోర్డు కోడి పెనందుకు మనిషి మీద తెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి. ఆ. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి? అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, ఆ? గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఆహా, ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా. ఆ. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్, కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి వెళ్దాం, పద. మసాలా కూడా రెడీ. యా. అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. ఆహా, కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటండి ఇందాక నుంచి ఆ? మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, నేను బాబు. దాని కింద ఏదో కోడి ఉన్నట్టు. చాచా, కోడి పైనే మీ చెల్లుంది. ఇదిగో, నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ తెగ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోని బొట్టలో నొక్కావా? అవునరా వెధవ, మ్యాటర్ తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా, వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది, మాకు మంచిది. కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏయ్! ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది, జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను, మీ రూల్ బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? ఏయ్, నేను కనుగొట్టట్లా. కంట్లో నలుసుపడి. నలుసో పురుసో
వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా మన కోడా మరే వెళ్ళి ఎత్తుక్కో జడిజీ ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే ఎక్కడ ఎక్కడ పాము ఏం పిల్ల పాము ఉంటేనే గానీ కోడి బయటికి రాదే